నమస్తే అమ్మా. నమస్తే సార్. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే చనిపోయింది కదా మాగంటి గోపీనాథ్. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏది గెలుస్తుందమ్మా? బీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది. బీఆర్ఎస్ కార్ పార్టీ. ఓకే, ఎందుకమ్మా కార్ బీఆర్ఎస్ ఎందుకు గెలుస్తుంది? మాకు చాలా మేలు చేశారండి. అదే మొన్న ఎమ్మెల్యే గారు చనిపోయారు కదండి, మాగంటి గోపీనాథ్ గారు సాయం చేశారండి. అంతేగాని వారి భార్య గారికి అయినా ఇస్తే బాగుంటుందని వాళ్ళ భార్యకి ఇస్తే గెలుస్తారండి. గెలుతారండి. మాకు చాలా సాయం చేశారు. ఏం చేస్తారు? సాయం ఏం చేస్తారు? అంటే రేషన్ కార్డు గురించి అయ్యి మేము అన్ని పెట్టుకుంటే సరేనమ్మా మేము ఇప్పిస్తాము అన్నారండి. కలుస్తున్నాను ఆయన పోయి మాట్లాడుతున్నాను మంచిగా, లేకపోతే తర్వాత లేదు సార్ మాట్లాడుతున్నారండి. మాగంటి గోపీనాథ్ మంచిగా మాట్లాడారు. సో వాళ్ళ భార్యకి ఇస్తే గెలుస్తారు. గెలుస్తారని అనుకుంటున్నాం మేము. బీఆర్ఎస్ ఓటేస్తారా మళ్ళీ అందరూ? బీఆర్ఎస్ సరే వేస్తామండి. కాంగ్రెస్ పరిస్థితి అని చేయకూడదు. రేవంత్ రెడ్డి ఏంది పరిస్థితి? ఏమండి సార్, అదైతే మాకైతే అంతవరకు తెలీదు. మీరైతే మామూలు ఎమ్మెల్యే గారి ద్వారాగా మాకు చాలా మేలు జరిగిందని ఆయన గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. గెలిస్తే బాగుంటుందని. సరే సరే సార్. నమస్తే. నమస్తే అండి. సో జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోయినాడు. బై ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా జూబ్లీహిల్స్ లో. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ? బీఆర్ఎస్ అండి. బీఆర్ఎస్ ఎందుకు? బీఆర్ఎస్ ఎందుకని? అంటే వాళ్ళ వర్క్ ప్రాసెస్ అనేది చాలా బాగుండింది. దానికోసం అందరూ అదే రావాలని కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ గెలవాలని. అక్కడ మాగంటి గారు చనిపోయినారు కదా, సో ఎవరికి బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే గెలిచే అవకాశం ఉంటుంది? వాళ్ళ వైఫ్ అండి సునీత గారికి ఇస్తే బెటర్మెంట్ ఉంటుంది. వాళ్ళ వైఫ్ కి ఇవ్వాలి. అవునండి. ఎందుకంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు మాగంటి గారు చాలా బాగా చేశారు. ఎవరికి ఏం కావాలి అన్నా హెల్ప్ పరంగా ఇంకేదైనా కూడా బాగా చూసుకున్నారు. సో వాళ్ళ వైఫ్ కి అంటే అన్ని తెలిసి ఉంటాయి కదా, ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. తనకిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. తనకిస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవునండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ రకరకాల ఊహాగానాలు, రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. కొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు. స్థానికులు వారితో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ ఒపీనియన్ ఏంది అనేది. నమస్తే అండి. నమస్తే అండి. మీది జూబ్లీహిల్స్ కదండి? అవునండి. జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినారు, ఎమ్మెల్యే గారు. ఆయన 3 సార్లు గెలిచారు. సో ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ బై ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? మేబీ బీఆర్ఎస్ అనుకుంటున్నాం. బీఆర్ఎస్. సో ఆయన కూడా బీఆర్ఎస్ ఉండే కాబట్టి. అవును. బీఆర్ఎస్ లో ఎవరికి ఇస్తే టికెట్ గెలిచే అవకాశం ఉంటుందండి? ఎవరు అంటే ప్రెసెంట్ అయితే వాళ్ళ మిస్సెస్కి ఇస్తే ఛాన్సెస్ బాగుంటాయేమో అనుకుంటున్నాం. తను బాగా చేశారు కాబట్టి నెక్స్ట్ తనకు ఐడియా ఉండుంటుంది కాబట్టి తనకిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. సో ఆయన సత్యమానికి ఇస్తే గెలుస్తుంది అంటారు. సానుభూతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అవును. ఆయన మాగంటి గారు పనులు చేసినారా? ఆయన పనులు ఏ విధంగా ఉంటుండే? పని చేస్తుండే ఆయన? చేశారు, పర్లేదు, బాగానే ఉండే. సో ఆయన మంచి పేరు ఉంది. కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పరిస్థితి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఓడిపోయారు కదా వాళ్ళు కూడా. తెలియదు, మనకంతా తెలియదు. నమస్తే. నమస్తే. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో ఎలక్షన్స్ వస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏ పార్టీ గెలుస్తుంది? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ? బీఆర్ఎస్. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే మాగంటి గోపీనాథ్ చాలా మంచి చేసినారు కదా. ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ వైఫ్కి ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళ వైఫ్కి ఇస్తే గెలుస్తుంది అంటారా? అవునండి. అంటే ఏ విధంగా? అంటే ఏం చెప్తారు, ఎట్లా గెలుస్తుంది అంటే? అంటే వాళ్ళ హస్బెండ్ చేసిన మంచి మళ్ళీ వాళ్ళ వైఫ్ కూడా చేస్తుంది అని ఒక నమ్మకం. అండి సానుభూతి కూడా వర్కౌట్ అవుతుంది. ఇంకా అతను చేసిన మంచి వలన వాళ్ళ వైఫ్ కూడా దాన్ని అందిపుచ్చుకొని ఆమె కూడా అందరికి మంచి చేస్తుంది. 3 సార్లు ఎమ్మెల్యే కదా, అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాలు జరిగినాయి బాగా? బాగానే జరిగింది. పేరు బాగానే ఉంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.